హాయ్ అండి. మనం నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు ఇలా కొన్ని ఉండిపోయి వాడిపోతాయి కదా, వీటినైతే బయటపడేయకుండా వీటితో అయితే మంచి చిట్కాని చూపిస్తాను రండి. వీటిని ఇగోండి వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు అయితే మనం ఉడికించాలి. ఉడికిస్తే బాగా ఉడికి మెత్తబడిపోతాయి ఇవన్నీ. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వీటిని అయితే వాటర్ నుంచి సపరేట్ చేసి చల్లార్చాలి. ఇవి కొంచెం చల్లగా అయ్యాక ఇలా ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక చెక్కతో మనము మన దగ్గర దారిపోయిన చాకులు ఉంటాయి కదండి, వాటిని ఇలా రఫ్ చేస్తే కొంచెం షార్ప్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీటిని మిక్సీలో వేసేసి బాగా పేస్ట్ చేసేయాలి. వీటిని పేస్ట్ చేసేసి వీటిని ఉడికించిన వాటర్ అయితే ఉంది కదండి, ఆ వాటర్లో ఈ పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. దీన్ని ఇలా మిక్స్ చేశాక వడకట్టేయాలన్నమాట. వడకట్టాక ఈ లిక్విడ్ వస్తుంది కదా, ఈ లిక్విడ్ని అయితే ఇందులో మనం పూజ సామాన్లకి అన్నిటికీ వాడుకోవచ్చు. నార్మల్గా ఇలా వాడచ్చు అనమాట. అయితే అదే లిక్విడ్లో మనం కొంచెం బేకింగ్ పౌడర్, షాంపూ వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని అయితే ఒక బాటిల్లో వేసుకొని మనము స్ప్రే చేసుకొని అన్నీ క్లీనింగ్ చేసుకోవచ్చు. పూజ సామాన్లు అయితే బాగా వస్తాయండి. ఇగోండి నార్మల్గా ప్లేట్ పెట్టి చూపిస్తున్నాను. లిక్విడ్లో పెట్టాను అనమాట. ఇలా వచ్చింది. దీన్ని ఏంటంటే మనం పూజ సామాన్లకి పీతాంబరం వాడతాం కదండి, అందులో వేసేసి బాగా క్లీన్ చేస్తే ఇంకా నీట్గా వస్తాయి అనమాట. నార్మల్గా నేను లిక్విడ్లో పెట్టి చూపిస్తున్నాను. అయితే ఈ లిక్విడ్ని ఒక బాటిల్లో వేసుకొని మనము క్లీనింగ్ చేసేటప్పుడు అయితే నీట్గా వాడుకోవచ్చు అనమాట. ఇంకో బాటిల్లో వేసుకొని మనం పూజ సామాన్లు తోమేటప్పుడు కూడా పీతాంబరంలో కలిపేసి పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా గ్యాస్ స్టవ్, ఇంకా టైల్స్, గ్యాస్ కౌంటర్ అంతా ఇలా స్ప్రే చేసేసి నీట్గా క్లీన్ చేయొచ్చు. ఇది లెమన్ కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. క్లీన్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ వల్ల. ఇగోండి ఇలా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా నీట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ట్యాప్లు ఉంటాయి కదండి, వాటిని కూడా జస్ట్ ఇలా స్ప్రే చేసేసి మనం నీట్గా క్లీన్ చేయొచ్చు అనమాట. మనం ఎలాగో పని అంతా అయ్యాక ఏదో ఒకటి లిక్విడ్ అయితే వాడతాం కదా క్లీన్ చేయడానికి. అదే ఇంక ఇలా పాడైపోయిన నిమ్మకాయలను వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ట్రై చేస్తే నాకు చాలా బాగా వచ్చిందనమాట. ప్రతిదీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఏదో ఒకటి స్ప్రే చేసే కదా క్లీన్ చేస్తాము. అయితే దీంతో నీట్గా వచ్చేస్తుంది. ఒక క్లాత్ పట్టుకొని ఈ లిక్విడ్ వేసి ఒక క్లాత్ మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఇది యూజ్ అవుతుంది అనిపించింది అనమాట. అందుకే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.